శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమః శివాయ. ఈరోజు మనం కర్మ అనే పదం, దానికి సంబంధించిన అర్థం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన నిత్య జీవితంలో కర్మ అనే మాట అనేది చెడు విషయాలకు సంబంధించి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఇది చెడు విషయాలకు సంబంధించిందే కాదు, మంచి పనైనా చెడు పనైనా దేనినైనా కూడా మనము కర్మ అనే పిలవాలి. కర్మ అనగా పని. అది సత్కర్మ అవ్వచ్చు లేదా దుష్కర్మ అవ్వచ్చు. సరే, ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఈ కర్మ అనేది మన ఆధ్యాత్మికతలో 3 రకాలుగా మనము వివరిస్తున్నాం. అవి ఏమిటంటే సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ విధంగా 3 రకాలైనటువంటి కర్మలు మానవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఈ కర్మ ఫలితాన్ని తను అనుభవిస్తూ ఉంటాడు. మొదట మనము సంచిత కర్మ గురించి తెలుసుకుందాం. సంచిత అంటే దాచి ఉంచబడినటువంటి కర్మ అని అర్థం. దానికి ఉదాహరణగా మనము బ్యాంకులో కొంత ధనాన్ని దాచి ఉంచామనుకోండి, అది అలా దాయపడి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మన నిత్య జీవితంలో తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి కర్మల వలన కర్మ ఫలితం అనేది వస్తుంది. అది సంచిత కర్మ రూపంలో మనిషి వెంటే ఉంటుంది. అది తెలిసి గాని తెలియక గాని అని ఎలా అన్నామంటే, మనం తెలిసి ఒక వ్యక్తికి సహాయం చేశామనుకోండి, లేదా తెలియకుండానే చేశామనుకోండి, దానివల్ల అతను సత్ఫలితాన్ని పొందాడు. అది సత్కర్మ అవుతుంది. మనం చేసినటువంటి పని వల్ల ఆ వ్యక్తి బాధని పొందాడు అనుకోండి, అది దుష్కర్మ అవ్వచ్చు. దాని వల్ల వచ్చిన ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ విధంగా తెలియకుండా మనము చేసినటువంటి కర్మల వల్ల కూడా కొంత కర్మ ఫలితం వస్తుంది. ఆ ఫలితం అంతా కూడా సంచిత కర్మగా తీసుకుంటాం. ఈ సంచిత కర్మ పోవడం అనేది పెద్ద విషయమేం కాదు. మనము భవిష్యత్తులో చేసేటువంటి సత్కర్మల వల్ల వచ్చినటువంటి కర్మఫలం వల్ల ఈ సంచిత కర్మలో ఉన్నటువంటి పాపవాలన్నీ కూడా కడియవేయబడతాయి. సరే, మంచి చేసినట్లయితే ఎలాగో అది ఉంటుంది మన వెంటే. దుష్కర్మ వల్ల వచ్చిన ఫలితం అంతా కూడా తుడిచివేయబడుతుంది. దానికి పూజలు గాని, యాగాలు గాని, ధ్యానం కాని, వ్రతాలు గాని, హోమాలు గాని, దాన ధర్మాలు గాని, ఇలా ఏవి చేసినా కూడా క్రమంగా ఈ సంచిత కర్మ అనేది పూర్తిగా మన నుంచి దూరం అయిపోతుంది. ఇక తర్వాత రెండవది వచ్చేటప్పటికి ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ సాధారణంగా మనం ప్రారబ్ధము అని ఉపయోగిస్తూ ఉంటాం. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, మనము గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల వల్ల మనం ఈ జన్మలో మనం ఒక జన్మించి దాన్ని అనుభవిస్తూ ఉంటాం. పూర్వ జన్మలో మనక మంచి పనులు చేసినట్లయితే అది సత్కర్మ అవుతుంది. దానివల్ల ఈ జన్మలో మనము గొప్పగా గాను, ధనవంతులంగాను, సంతోషంగా గాను బతకగలుగుతాం. గత జన్మలో గనక దుష్కర్మలు చేసినట్లయితే దాని నుంచి దుష్ఫలితం అనేది వస్తుంది. అది ఈ జన్మలో మనము నష్టంగాను లేదా బాధగా గాను, దుఃఖంగాను జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కాబట్టి ఈ జన్మలో మనము పొందుతున్నటువంటి సుఖ దుఃఖాలు గాని, లాభ నష్టాలు గాని, సంతోష దుఃఖాలు గాని అన్నీ కూడా గత జన్మలో చేసినటువంటి ప్రారబ్ధ కర్మల యొక్క కర్మ ఫలమే అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుందంటే, వదిలివేయబడినటువంటి బాణం వలె ఉంటుంది. వదిలివేయబడిన బాణం అంటే, ఒకసారి బాణాన్ని సంధించి విల్లు నుంచి వదిలివేసినట్లయితే బాణం అనేది ముందుకు వెళ్తుందే గాని వెనక్కి రావడం అనేది జరగదు. అంటే ఖచ్చితంగా అది ఏదో ఒక లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ప్రారబ్ధ కర్మ అనేది అది సత్ఫలితాన్ని ఇచ్చినా దుష్ఫలితాన్ని ఇచ్చినా ఖచ్చితంగా మనము అనుభవించాలి. దానికి ఉదాహరణగానే మనము శంకరాచార్యులు గాని, రామకృష్ణ పరమహంస గాని, వివేకానందులు గాని, రమణ మహర్షుల వారు గాని, వారి యొక్క జీవితంలో రకరకాలటువంటి వ్యాధులని వాళ్లకు సంక్రమించాయి. వాటి బాధను కూడా వాళ్ళు అనుభవించారు అని తెలుసుకున్నాం. కానీ వాళ్లకున్నటువంటి శక్తి వల్ల ఆ బాధల నుంచి తప్పించుకోలేక కాదు. ఒకవేళ వాళ్ళు ఈ జన్మలో తప్పించుకున్నా అది ప్రారబ్ధ కర్మ వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. తర్వాత వచ్చే జన్మలో అయినా కూడా ఖచ్చితంగా ఆ ప్రారబ్ధ కర్మని అనుభవించాలి, ఆ ఫలితాన్ని అనుభవించాలి.
కాబట్టే వాళ్లకు శక్తి ఉన్నప్పటికి కూడా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించారే కానీ దాని నుంచి పక్కకు వచ్చే ప్రయత్నము చేయలేదు. ఇది ప్రారబ్ధ కర్మ, దానికి సంబంధించిన విషయం. ఇక మూడవది గనక మనం తీసుకున్నట్లయితే ఆగామి కర్మ. ఆగామి అంటే వచ్చేది. మనం ఈ రోజు గడిచిపోయింది అనుకో, ఇక రేపు అనేది మన చేతిలోనే ఉంది. రేపు మనం సత్కర్మ చేయొచ్చు, మంచి ఫలితాన్ని పొందొచ్చు, దుష్కర్మ చేయొచ్చు, చెడు ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి సత్కర్మ వల్ల సత్ఫలితము, దుష్కర్మ వల్ల దుష్ఫలితము రెండూ కూడా మన చేతిలోనే ఉన్నాయి. మనం గనక మంచి చేసినట్లయితే మనకు పుణ్యం వస్తుంది, చెడు చేసినట్లయితే పాపం వస్తుంది. ఈ కర్మల వల్ల వచ్చినటువంటి ఫలితం అంటే మనకు రాబోయే రోజుల్లో మనకు వచ్చే కర్మ ఫలాన్ని మనము ఆగామి కర్మ ఫలితం అని అంటున్నాము. కేవలం ఇది మన చేతిలోనే ఉంది. మనం సత్కర్మలు చేసుకుంటూ పోయినట్లయితే దాని వల్ల పోగైనటువంటి పుణ్యమంతా కూడా సంచిత కర్మలో చేసినటువంటి దుష్ఫలితాన్ని పూర్తిగా తుడిచివేయబడే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ కర్మ ఫలితం అనేది మన చేతిలోనే ఉంది. ఇది 3 కర్మల యొక్క కర్మ సిద్ధాంతం. ఇకపోతే ఒక్క విషయం, కర్మ, విధి అనే పదాలు కూడా మన నిత్య జీవితంలో వాడుతుంటాం. మనకి ఏదో ఒక అన్యాయమో జరిగిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, ఏముంది ఇది నా విధి అని మనం తప్పించుకుంటూ ఉంటాం. విధి అనేది నిజంగా చెప్పాలంటే మనం గత జీవితంలో చేసినటువంటి ప్రారబ్ధ కర్మల యొక్క పర్యవసానమే అని గుర్తు పెట్టుకోవడం మంచిది. కాబట్టి ఇంతకు ముందు మనం చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితాన్నే మనం విధి రూపంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జన్మలో మనం చేసినా కూడా విధి అనేది మన కర్మల ఫలితం. కాబట్టి మన కర్మలని మార్చుకున్నట్లయితే తదనుగుణంగా మన విధి కూడా మారుతుంది అనేదే ఈ హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతంలో క్రమంగా పూర్తిగా వివరించబడింది. ఇది విధికి కర్మకు మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి మనిషి ఇది నా విధి అని తప్పించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. విధి అనేది కూడా ప్రారబ్ధ కర్మల యొక్క కర్మఫలం మాత్రమే, దాని యొక్క పర్యవసానం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.